ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభిష్టం వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు అమరావతిని చేరుకొని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు. నేటితో మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని కొందరు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, ఇక చెప్పండి, ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు మరి ఏ శాఖలను కేటాయిస్తున్నట్లు మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ చాలి. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో నూతన వర్గం పాలక వర్గం అంతా కూడా కొలువు తీరినటువంటి అనంతరం కూడా ఈ రోజు మంత్రుల శాఖకు సంబంధించినటువంటి అంశంపై కూడా కసరత్తు అయితే మాత్రం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి దానిపై ఒక విశ్లేషణ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే సామాజిక వర్గాల పరంగా ఇప్పటికే మంత్రుల కేటాయింపు అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో ఇక ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే ఏ విధమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించగలం అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం కసరత్తు వేగవంతం చేస్తా ఉన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలుపుకొని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఒక తుది నిర్ణయం అయితే మాత్రం శాఖలపై తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగా చూసుకోవచ్చు, ఏదైతే ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసంలో అయితే మాత్రం దీనికి సంబంధించిన కసరత్తు అయితే జరుగుతా ఉంది. ప్రస్తుతం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి పంచాయతీరాజ్, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి సంబంధించినటువంటి శాఖలతో పాటు అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించినటువంటి దానిపై కూడా కేటాయిస్తారని చెప్పి కూడా ఇప్పటికే ప్రచారం అయితే మాత్రం జోరుగా కొనసాగుతా ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, జనసేన తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కు సంబంధించి కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి శాఖ కేటాయించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టే జనసేనలో ఉన్నటువంటి మరొక నేత ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ఇతను పర్యాటక, అదేవిధంగా సినిమా ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి శాఖను కేటాయించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నట్టుగా ఇప్పుడే చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకోవచ్చు, మరొక ఏదైతే కేబినెట్ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అనంతరం 2వ రోజు స్పీకర్ సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క స్పీకర్ అంశంపై కూడా ఏదైతే రఘురామకృష్ణరాజుతో పాటు దూడిపాళ్ల నరేంద్ర, అదేవిధంగా టీడీపీ సంబంధించిన సీనియర్ నేతలు కళా వెంకట్రావు కావచ్చు, పలువురు సీనియర్ నేతలు కూడా స్పీకర్ పదవి కోసం ఇప్పటికే తహతహలాడుతా ఉన్నారు. కాబట్టి మరి చంద్రబాబు ఎవరికి స్పీకర్ పదవి ఇస్తారనే దానికి కూడా ఒక స్పష్టత, క్లారిటీ అయితే రాలేదు. కాబట్టి ముందుగా మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి అనంతరమే, ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయించినటువంటి అనంతరమే ఇక స్పీకర్ సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా చంద్రబాబు ఉదయం నుంచే ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశం అవుతా ఉన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అవుతా ఉన్నారు. కాబట్టి ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రక్రియపై కూడా దాదాపుగా సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో హోంశాఖకు సంబంధించి కూడా మహిళలకి కేటాయించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పటికే వంగలపూడి అనిత పేరును కూడా ప్రతిపాదించినట్టుగా కూడా ప్రస్తుతం మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆయన సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా వంగలపూడి అనితకు హోంశాఖ ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై కూడా చంద్రబాబు ఒక విశ్లేషణ అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా కూడా రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ కావాలంటే ముందుగా మంత్రుల దగ్గర నుంచే ప్రక్షాళన చేయాలి. కాబట్టి అందులో భాగంగానే ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తే వారు ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై కూడా చంద్రబాబు ఒక క్లారిటీ అయితే తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చూసుకోవచ్చు, ఏదైతే నిన్న సాయంత్రం బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ పోలింగ్ కు సంబంధించిన అంశం కావచ్చు,
ముఖ్యంగా మెగా డిఎస్సి సంబంధించినటువంటి పోస్టులపై కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు అన్న క్యాంటీన్ల సంబంధించినటువంటి ప్రక్రియపై ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇక ప్రజా సంక్షేమ పాలన సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.